కాకినాడలో చూసుకుంటే కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అడ్డుకొని సీజ్ చేశారు కదా అండి షిప్ని. ఎలా అనిపించింది? ఇప్పుడు మరి ప్రజలకు అందాల్సింది ఎవరో చీజ్ చేసుకుని వెళ్తామంటే ప్రజలకు అందాల్సింది మరి ఈయన ఆపటం కరెక్టేగా మేడం. ఎవరో దోసుకుని వెళ్తామంటే మరి పేద ప్రజలకి ఇప్పుడు రోడ్ల మీద బతుకుతున్నారు. వాళ్ళకి అవి లేకే మరి ఇప్పుడు బతుకుతున్నారు. వాళ్ళు ఏం దొరకే కాల రోడ్ల మీద పొరుకుంటున్నారు. అయ్యే బియ్యం దొరికితే ముద్ద అన్నం వండుకొని ఏదో గింజ వండుకొని ఏదో పాకేసుకుని ఉంటారు. అవి లేక రోడ్ల మీద పడుతున్నారు జనాభా. అది ఆపటం పవన్ కళ్యాణ్ ఆపటం చాలా గ్యారంటీ కరెక్ట్ మేడం. అది ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారండి? ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం. ఇప్పుడు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అది రికార్డు మేడం. అది ఆయన చేసింది కరెక్ట్. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారంటారా? ఆయన చూపిస్తున్నాడు మేడం. ఆయన చేసేది మొత్తం బాగానే చేస్తున్నాడు మేడం. ప్రజలు ఇక్కడ జరగాల్సింది ఏది అందంతో మొత్తం దగ్గరుండి ఆయన కూడా చూసుకుంటున్నాడు మేడం. ఆయన నెంబర్ 1 కరెక్ట్. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందంటారా? భయం అంటే అది మామూలుగా ఎప్పుడు ఎవరికైనా ఉండే భయమే మేడం. అది చేసే భయం కరెక్టే, అది కాదని అది నెంబర్ 1. ఆయన చేసేది నెంబర్ 1 కరెక్ట్ మేడం. ఆయన యొక్క పదవికి ప్రజలకి న్యాయం చేస్తున్నాడు అంటారా? చేస్తున్నాడు మేడం. వచ్చిన కాడి నుంచి ఇప్పుడు ఆయన పదవి ఎక్కిన కాడి నుంచి ఏది రిమార్క్ లేదు మేడం. నాకు మారుతి కరెక్ట్. ఒక మాటలో ఏం చెప్తారు మరి? ఏం చేయనుకుంటున్నారు నాకు తెలియదు కానీ మరి ఆయన నెంబర్ 1 మారుతి ఏదైనా కరెక్ట్గా చేస్తున్నాడు. అది అనుకున్నది ఆయన అన్నట్టుకి అన్నయ్య చేసిన పనులు కూడా చేశాడు. ఇప్పుడు చేసి చూపించాడు. ఇంకా చెయ్యాలి ఆయన. ఇంకా పదవుల్లో ఉన్నంతసేపు ఇంకా చెయ్యాలి. ఆయన ఎంతవరకు చేస్తాడో చెయ్యాలి. అది ముందు ఎలా చూడాలనుకుంటున్నారు అసలు కళ్యాణ్ గారిని? వస్తే ఈసారి ఆయనే అనుకుంటున్నాను మేడం. నెక్స్ట్ వస్తే పవన్ కళ్యాణ్ గారే అనుకుంటున్నాను మేడం. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. ఆయనే అనుకుంటున్నారు మేడం. అది నా పేరు మహేష్ అండి. మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ దాన్ని చేసి మరీ షిప్ని సీజ్ చేశారు కదా. ఎలా అనిపించింది? చాలా బాగా మంచిగా చేశారు అనిపించింది. మంచిగా జనానికి మంచిగా చేశాడు అనిపించింది. అప్పుడు గవర్నమెంట్ కంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా మంచిది బెనిఫిట్ అని అనిపించింది. మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే పవన్ కళ్యాణ్ యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడా? చూపిస్తున్నారు. తను బాగా చేస్తున్నాడు. అందరూ ప్రజలకి చాలా సంతోషంగా ఉన్నారు. ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నారు. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? అప్పుడు అంటే మొన్నటిదాకా జగన్ గారు అయితే చేయలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయితే బాగానే చేశారు. ఇప్పుడు ఇద్దరే కూటమి కాబట్టి బాగానే ఉంది. మంచిగా చేస్తున్నారు. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందంటారా? కంపల్సరీ పుట్టిద్దండి. తప్పు చేసే వాళ్ళకి చేయాలనే ఆలోచన వచ్చేలా కనుక బాగా భయం పుట్టింది. అది మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు. సినిమాలు తీసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు కదా. ఇప్పుడేమంటారు మీరు? బడికోసం సినిమాలు చేస్తూ రాజకీయం చేయొచ్చు. తనకు ఏ పర్సన్ అయినా చేసే అవకాశం తనకుంది. తనలో టాలెంట్ కనుక అలానే ఉంది. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? సూపర్ అని చెప్తా. ఏమని చెప్తావు? మొన్న కాకినాడలో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేశారు కదా. ఎలా అనిపించిందండి? అంటే అది ప్రజలకు సంబంధించిన డబ్బు అండి. ప్రభుత్వాలు ఖర్చు పెట్టి 43 రూపాయలకు పెట్టి కొని పేదవాళ్ళకి ఇచ్చే డబ్బు. అంటే ఆ బియ్యం పూర్తిగా పేదలకు చెందాల్సింది. అంటే ఆ డబ్బు ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బు ద్వారానే ప్రభుత్వం మళ్ళా ప్రజలకు అందిస్తుంది. అంటే ఇప్పుడు ఈ బియ్యాన్ని కనుక ఇలా దొంగతనంగా తరలించడం అంటే ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని దొంగిలించినట్టే. కాబట్టి దీని మీద పీడీ యాక్ట్ లాంటి కేసులు పెద్ద కేసులే పెట్టి వీళ్ళని లోపలేయాలని కోరుకుంటున్నారు ఎవరైనా. అదే మరి పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేశారు కదా ఆ షిప్ని అనేది ఎలా అనిపించింది? అంటే సీజ్ చేయటం అనేది ఆయన పరిధిలో ఉందా లేదా అన్నది అది వేరే విషయం అయినా అండి. అసలు ఏ నాయకుడైనా అలాగ అసలు ముందుకు వెళ్ళి ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకు కావాల్సిన మెయిన్ లక్షణంగా మేము ఆశిస్తున్నాము. అలాంటి నాయకులు చాలా అరుదుగా కనబడుతున్నారు. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ప్రవర్తించడం మాకు చాలా ఆనందంగా కలిగిస్తుంది. ఆయన ఏ పార్టీ అయినా సరే. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా మరి? ఇలాంటి పరిపాలన అంటే అంత క్రితం గత 5 సంవత్సరాల్లో చూసిన పరిపాలనకి ఇది కొంచెం విభిన్నంగా పేదవాళ్ళకి మంచి చేకూర్చే ప్రభుత్వం లాగా కనపడుతుంది. అది కాకుండా ఇదివరకు భయభ్రాంతులు వాళ్ళం ఏదైనా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగినా చెప్పడానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు ఆ భయం నుంచి విముక్తులయ్యే ముందు ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం. మరి తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? అంటే పవన్ కళ్యాణ్ అంటే భయం పడుతుందా, చంద్రబాబు నాయుడు అంటే భయం పడుతుందా, జగన్ అంటే భయం పడుతుందా అని కాదు. మన రాజ్యాంగం అంటే గౌరవం ఉండాలి. మన చట్టాలంటే భయం కలిగించాలి. కానీ వ్యక్తులను చూసి భయపడతాం కాదు, మన వ్యవస్థను చూసి భయపడేటట్టు ఉండాలి. గత 5 సంవత్సరాల్లో వ్యవస్థల మీద గౌరవం లేకుండా
వ్యవస్థల్ని ఒక రకంగా ఆడుకున్నారు అధికారంలో ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలా అనిపిస్తుంది మాకు మీడియాలో, మీలాంటి మీడియాలో చూసిన దాన్ని బట్టి మాకు అలా అనిపిస్తుంది. మరి మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉందండి. మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇది తీసుకున్నవాడు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మరి ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? ఇది చాలా పరిపాలన బాగుందండి. దొంగ ఏమీ లేకుండా చాలా బాగా చేస్తున్నారండి. అందరినీ పట్టుకోవడం చాలా బాగా ఉందండి. మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్టే ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నారంటారా? చూపిస్తున్నారండి. ఆయన చెప్పినట్టుగానే కదా ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు. తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందంటారా? భయం ఉందండి. ఆయన తప్పుగా దేనికి సహకరించరండి. అయినా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కలిపి తీసుకుంటున్నారు. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి? అనుకున్న వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలండి. ఆయన చూసి నేర్చుకోవాలండి. ఇంకా రాజకీయం అన్నది ఆయన చూసి ఇంకా నేర్చుకోవాలండి. ఆయన పదవికి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తున్నారంటారా? చాలా బాగా చేస్తున్నారండి. ఆయనకి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నామండి. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఇంకా మీరు ఆయన్ని? ఆయన ఇంకా ఉన్న స్థాయిలో ఎదగాలని మా కోరిక అండి. మొన్న కాకినాడ పోర్టులో చూసుకుంటే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు షిప్ని సీజ్ చేశారు కదా, ఎలా అనిపించిందండి? మంచి పనే చేశారండి. అది మనకి రావాల్సింది తీసుకెళ్ళి పక్క దేశంలో అమ్మేస్తూ ఉంటే అది తప్పే కదా. మంచిదే చేసింది, జరిగింది మంచి. ఇలాంటి పరిపాలన ఎవరైనా చేశారా? లేదండి, ఈయన స్టార్ట్ చేశారుగా ఇంకొక 5 ఏళ్ళలో మళ్ళీ మన ఏపీ మొత్తం డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ యొక్క పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడంటారా? 100% అండి. ఆయనకు వచ్చే జీతాన్ని ఫస్ట్ శాలరీ కూడా ఇలా రైతులకి, సోల్జర్స్కి వీళ్ళందరికీ ఇస్తున్నారు కదా. సో మంచి పనే చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన యొక్క పవర్ అనేది చూపిస్తున్నాడా? పవన్ నిజమే చూపిస్తున్నారు. మరి తప్పు చేసే వాళ్ళకి ఎవరికైనా పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? ఎందుకు పుట్టదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే భయపడతారు. అంతేంది సాయిధరం తేజ్ అప్పుడు పొలిటికల్లో గెలిచినప్పుడు విజిల్ వేస్తేనే వెనక్కి తిరిగి చూసాం కానీ సైలెంట్ అయిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళే భయపడినప్పుడు బయట వాళ్ళు అంతలేండి, ఎవరినన్నా కంట్రోల్లో పెడతారు ఆయన. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా, ఇప్పుడు ఏం చెప్తారు మీరు? అందరూ అప్పుడు ఏదో టైం ఆయనది బాగా, ఇప్పుడు టైం ఆయనది నడుస్తుంది. ఇప్పుడు ఆయన పవర్ ఏంటో కూడా చూపిస్తారు పొలిటికల్లో అండి. ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు కళ్యాణ్ గారిని? డిప్యూటీ సీఎంగా వస్తే డైరెక్ట్ సీఎంగా వస్తారు నెక్స్ట్ 5 ఇయర్స్లో అనుకుంటున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పొలిటికల్ కింగ్ అండి.